పరిశుద్ధాత్ముడి గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. మొట్టమొదటిగానే మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలోనే పరిశుద్ధాత్ముడి గురించి మనం చూస్తాం. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. మనల్ని కూడా దేవుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు మనల్ని ఏం చేశాడు? ఆయన 27వ వచనంలో ఏమంటుంది? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మనల్ని కూడా సృజించాడు, భూమి ఆకాశము సృజించాడు. అయితే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సృజించినాడు, చీకటి ఉంది, మరి దేవుని ఆత్మ అక్కడ మనం చూస్తాం. చాలామంది దేవుని బిడ్డలు రక్షింపబడి ఉండొచ్చు. దేవుడు నిన్ను సృజించాడు, క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టి. అయితే చీకటి ఎలా ఉందో అలాగనే సృజింపబడినారు. ఆత్మ ఎలాగా అక్కడ ఉన్నాడో అలాగనే కొంతమంది అన్య భాషలు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. ఇక్కడ ఆత్మ, ఆయన సృజించిన సృష్టి పైన ఆత్మ లేడా? ఉన్నాడు. నీ మీద కూడా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అక్కడ సృష్టి మీద వెలుగు కలిగిందా? అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మొదటి నుంచి ఉన్నాడు. ఈ పెంతెకోస్తు పండుగ దేవుని బిడ్డలారా వారముల పండుగ అంటారు, క్రొత్త ఫలముల పండుగ. 50 పెంతెకోస్తు అని, 50 అని, ప్రథమ ఫలముల పండుగ అని, వారముల పండుగ అని అంటారు. ఇజ్రాయేలీలకు ఎన్ని పండుగలు ఉన్నాయి? 7 పండుగలు ఉన్నాయి. ఇజ్రాయేలీలకు 7 పండుగలు దేవుడు టైం టేబుల్ ఇచ్చాడు. ఈ పెంతెకోస్తు పండుగకు చాలా పాత నిబంధనలో లింకులు చాలా ఉన్నాయి. చాలా ప్రాముఖ్యం పెంతెకోస్తు పండుగ అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యం పెంతెకోస్తు పండుగ అనేది. పెంతెకోస్తు పండుగకు ఈ పాత నిబంధనల్లో దేవుడు అనేక సంగతులు ముందుగానే తెలియపరిచాడు. ఈ 23వ అధ్యాయం, లేవీకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు చూపించాడు. అసలు పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది? పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది? చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం. ఆకాశం కింద ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఒకప్పుడు చెదిరిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఆయా దేశాలకు ఈ పెంతెకోస్తు పండుగ రోజు చెదిరిపోయినటువంటి భక్తులు. ఇప్పుడు చూడండి, అదే పండుగ అంటే మనం ఊరూరు గ్రామం తిరిగి పోస్టర్స్ వేసినాం. ఈరోజు పెంతెకోస్తు పండుగ అని పోస్టర్స్ చేసి సేవకులంతా సేవకులు మీ వాట్సాప్ గ్రూపులో చూస్తే సహోదరులు వెళ్ళి అనేక చోట్ల కరపత్రాలు పంచుతూ పట్టణాల్లో, గ్రామాల్లో, తర్వాత మనం కూడా బంధువులు, రథ సంబంధికులు దూరం నుంచి మనం కూడా పిలుచుకుంటున్నాం కదా, వస్తున్నారు కదా. ఆ రోజుల్లో పెంతెకోస్తు పండుగ రోజు ఆకాశము కింద ఉన్న భక్తి పరులందరూ, యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పుట్టినప్పుడేమో పరలోకం నుండి సైన్య సమూహము, దేవదూతలే సమూహము దిగి వచ్చారు. పెంతెకోస్తు పండుగప్పుడేమో భక్తి గల యూదులందరూ ఆకాశము క్రింద ప్రతి దేశం నుండి, ప్రతి జనంలో నుండి యెరూషలేముకు చేరుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్. భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. శబ్దము కలగదా?
జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు. చాలు, వీళ్ళకు ఈ చెదిరిపోయినటువంటి వాళ్ళు కొందరు ఒక మాట చెప్తుండండి, అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు. వీళ్ళందరూ యెరూషలేములో కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ 120 మంది మేడగదిలో కూడుకున్నారు పరిశుద్ధాత్మను పొందుకోవాలని. ఎందుకంటే యేసయ్య వాగ్దానం చేశాడు. ఎంత ప్రాముఖ్యం అంటే ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ మాటలు తీసుకోవటంలో అనేక మంది యేసయ్య చెప్పిన మాటలు. లూకా సువార్త 24లో ఏమన్నాడు? 24వ అధ్యాయంలో 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. చూశారా? పైనుండి మీరు శక్తి పొందుకొని వరకు, శక్తి పొందుకొని వరకు పట్టణంలో నిలిచి ఉండాలా. ఏ పట్టణములో? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టు. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి 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 కనిపెట్టుడి. ఒక మనిషికి ఎప్పుడు నూతన బలం వస్తుంది? ఒక మనిషికి నూతన శక్తి ఎప్పుడు వస్తుంది? దానినే ఇంకొక పర్యాయ పదంలో ఇంకొక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో 39వ అధ్యాయంలో, 39 కాదు 40వ అధ్యాయంలో 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు కనిపెట్టుడి. ఒక పర్యాయ పదంలో ఎదురు చూడుడి. ఎవరి కొరకంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలం. ఈ పెంతెకోస్తు పండగలో ఒక నూతన బలము పొందుకొందురుగాక. నూతన బలం అనేది ఎలా వస్తుంది? నూతన బలం అనేది ఎలా వస్తుంది? నూతన బలం రావాలంటే యేసయ్య ఏమన్నాడంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. అంటే ఎదురు చూడండి. ఈ రోజుల్లో ఎదురు చూడడం ఏంటి? ఆదివారం ఆరాధన ఆమెన్ అంటేనే వెళ్ళిపోవటం. దేవుని బిడ్డారా, దేవుని దగ్గర కనిపెట్టుకునేటువంటి చాలామంది కనిపెట్టుకోరు. యెరూషలేమును విడిచిపెట్టక యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం ఎదగాలని ఉంటుంది, నూతన బలం పొందుకోవాలని ఉంటుంది, నూతన శక్తి పొందుకోవాలని ఉంటుంది. కానీ మనం ఎదురు చూడం, ఆయన కొరకు ఎదురు చూడం, ఆయన కొరకు కనిపెట్టుకోం. ఒక నూతన బలం మనకు రావాలన్నా, నూతన శక్తి రావాలన్నా, దేవుని బిడ్డలారా, ఆయన మాటల యందు మనం లక్ష్యం ఉంచాలి. వీరు ఆయన మాటల యందు లక్ష్యం ఉంచారు. యెరూషలేములో కనిపెట్టుకొని ఉన్నారు, ఎదురు చూస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు. అయితే చూడండి, ఎదురు చూసినప్పటికి ఏమైంది? ఆయన ఈ మాటలు చెప్పి ఆరోహణమై ఆయన పైకి వెళ్ళిపోయాడు. యేసయ్య పై పరిశుద్ధాత్మని ఆయన వెళ్ళిపోయినటువంటి ఎన్ని రోజులకు వచ్చాడు? చనిపోయి తిరిగి లేచి 40 రోజులు, చనిపోయి తిరిగి లేచినాక 40 రోజులు అందరికీ కనపడ్డాడు. మీరు కావాలంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు, శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా 40 రోజులు కనపడ్డాడు. 40 రోజులు అయిపోయినాక ఆయన వెళ్ళిపోయాడు. పెంతెకోస్తు
పెంతెకోస్తు పండుగ ఇంకా ఎన్ని రోజులు ఉందంటే వాళ్ళకి 10 రోజులు ఉంది. వాళ్ళకు కూడా తెలియదు ఆ రోజు పరిశుద్ధాత్ముడు వస్తాడని. పెంతెకోస్తు పండుగ ఇంకొక మాట చెప్పాలంటే సంఘ సార్వత్రిక సంఘ ప్రతిష్ట రోజు, ఈ భూమి మీద సంఘ స్థాపన జరిగిన రోజు. జెరూసలేం మినిస్ట్రీ సంఘ స్థాపన దినం ఉంది, కానీ సార్వత్రిక సంఘాన్ని ఆయన భూమి మీద సంఘాన్ని, కొత్త నిబంధన సంఘాన్ని స్థాపించిన డే. ప్రైజ్ ది లార్డ్. అది పెంతెకోస్తు పండుగ స్పెషల్. చాలా మంది ఈ పండుగను జరుపుకోరు. దేవుని బిడ్డలారా, ఈ పండుగ రోజు సకల జనులు, భక్తి కలిగిన వారు దేశాల నుండి వచ్చారు. ఇక్కడ భాషలు ఏమయ్యాయంటే వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగగానే వారు అన్ని భాషలు మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు, అరే ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, చైనా నుంచి వచ్చారు, జపాన్ నుంచి వచ్చారు, అరే మన భాషలో మాట్లాడుతున్నారే, మన భాషలో మాట్లాడుతున్నారే, ఇది ఏమి ఆశ్చర్యం, ఇది ఏమి అద్భుతం అని. దేవుని బిడ్డలారా, వాళ్ళ భాష వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళ భాష వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళే చూడండి, మీరు ఆ మాట చదవండి. 6వ వచనం. ఈ శబ్దము కలగక జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి, ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. అది అంతటా అందరూ స్వభాషతో మాట్లాడుతున్నగా. ఇప్పుడు చూడండి ఎట్లుంటుంది, వాళ్ళకు ఆశ్చర్యపోతున్నారు స్వభాషతో మాట్లాడుతున్నగా. అయితే ఈ భాషలు ఇక్కడ పెంతెకోస్తు పండుగ రోజు ప్రపంచంలో ఆకాశం ఎక్కిందంటే ఇంకా ప్రపంచం అంతటా ఎక్కడికన్నా కానీ భాషలు అనేవి అక్కడ ఒకరికి అర్థమవుతున్నాయి. ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ భాషలు ఎప్పుడు తారుమారయ్యాయి? ఈ పెంతెకోస్తు పండుగకు పాత నిబంధనలో చాలా లింకులు ఉన్నాయి. ఆది కాండం 11వ అధ్యాయం. ఏ గ్రంథాలలో ఇన్ని భాషలు ఎలా పుట్టాయో తెలియదు. తమిళనాడు పోతే డబ్బాలో మొలకరాలు వేసినట్టుంటుంది వాళ్ళ మాటలు మనకు. మన మాటలకు సౌత్ నార్త్కి వెళ్ళిపోతే అరే భయ్ క్యారే డబ్బామే పత్తర్ డాల్కలు వేసేసేసే అని చెప్పేసి వాళ్ళు కదిలించినట్టుగా ఉంటాయి. మేము మాటలు గొల చేసినట్టుంటాయి, అర్థం కావు. ఇక కేరళలో చూస్తే ఒక జిలేబీ లాగా ఉంటాయి, మొత్తం జిలేబీ పెట్టుంటుంది, అట్టుంటాయి వాళ్ళ లక్షణాలు. అసలు దేవుడు ఎలా సృజించాడు? ఈ భాషలు ఎలా తారుమారయ్యాయి? ప్రతి ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథంలో జవాబులు ఉన్నాయి. చరిత్రలో ఏ గ్రంథాల్లో జరగని తెలియని రాయబడిన సంగతులు ఉన్నాయి. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండేది. అది ఒక్కటే భాష, ఒకటే పలుకు. ఒక్కటే భాష, ఒకటే పలుకు. భూమి అన్నంతటా ఒకటే భాష, ఒకటే పలుకు ఉండేది. అందరికి అర్థమయ్యేది. ఎవరు మాట్లాడినా అప్పుడు చైనా లేదు, ఇండియా లేదు, భారతదేశం లేదు, పాకిస్తాన్ లేదు, ఇజ్రాయెల్ దేశం లేదు, అమెరికా లేదు, ఏది లేదు. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సీనారు దేశమందొక మైదానం వారికి కనబడెను. సీనారు తర్వాత మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేను. మరియు వారు మనము భూమి అంతటా భూమిలో మనం చెదిరిపోకుండా అటు ఇటు వెళ్ళకుండా ఒక పట్టణమును ఆకాశం లాంటి శిఖరము గల ఒక గోపురమును కట్టుకో. ఒక గోపురం కట్టుదాం, ఆకాశం అంటేటట్టు. పేరు సంపాదించుకుందాం రండి మాట్లాడుకున్నాం. పేరు సంపాదించుకుందాం. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. ఎక్కడైనా ఎప్పుడైనా ఎందులోనైనా ఏ విషయంలోనైనా మన జీవితంలో పేరు కొరకు, గొప్పతనం కొరకు ఎప్పుడైనా మనం మన గొప్పతనం కొరకు ఏదైనా చేస్తే
ఏం జరుగుతుందో ఇక్కడ స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. చూడండి, పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారి భాష ఒకటే, వారి ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి, వారి భాషను తారుమారు చేయడం రండి అనుకొని అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ పట్టణంలో కట్టుట మానిని. ఇటు చూడండి, దేవుడు ఎందుకు తారుమారు చేశాడు? గట్టిగా చెప్పండి, ఎందుకు తారుమారు చేశాడు? మనం చెదిరిపోకుండా పేరు సంపాదించుకుందాం రండి. అసలు దేవుని ప్లాన్ ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం మనం తెలుసుకోకపోతే మన జీవితం తారుమారైతుంది. అసలు ఇక్కడ చూడండి, వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమునకు కట్టుట మానిని. 9వ వచనం, దానికి బాబేలు అని పైన ఫుట్నోట్స్ లో ఒకటి ఉంటే దాని కింద ఏమని రాయబడింది? తారుమారు. మా జీవితం ఏమవుతుందంటే తారుమారు అవుతుంది. అరే, నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, నేను అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. కొన్నిసార్లు దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోకపోతే మన జీవితం తారుమారైతుంది, అర్థం కాదు. అసలు ఏంటి దేవుని ఉద్దేశం? ఎందుకు దేవుడు తారుమారు చేశాడు? ఎందుకు దేవుడు తారుమారు చేశాడు? ఈ బాబేలే బబులోను. ఈ బబులోను దేశమే ఇప్పుడున్న, ఈ బాబేలు దేశమే ఇప్పుడున్న ఇరాన్. దేవుని బిడ్డలారా, అసలు అబ్రహాం కూడా ఇక్కడనే ఈ ప్రాంతంలోనే జీవించేవాడు. ఇశ్రాయేలీయులు కూడా చెరలోనికి ఈ దేశంలోనికి వెళ్ళారు. సరే, అది అక్కడ పెడదాం, ముందుకెళ్దాం. కొంచెం చూస్తే తారుమారు ఎందుకు దేవుడు చేశాడు? దేవుడు ఏం చెప్పాడంటే ఆదామవలకు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, ఏలుకోండి. అంటే మనం విస్తరించకూడదు, మనం ఇక్కడే ఉండాలి, మనం ఒక చోట ఉండాలి. ఇది దేవుని ఉద్దేశానికి వ్యతిరేకం. మనం విస్తరించకూడదు. ఒరే, మనం అందరం ఒకటి అంటున్నాం, చిన్నడా దాదా గోపురం కట్టుకున్నారా? సొంత ఆలోచనలు చేశారు. దేవుని ప్లాన్ ఏంటి? మీరు విస్తరించండి, భూమిని నిండించండి, ఫలించండి, ఏలుకోండి. ఇది దేవుని ఉద్దేశం. కొన్నిసార్లు మనం దేవుని ఉద్దేశాలకు మన పేరు కొరకు, వ్యాపారమో, ఉద్యోగమో, చదువులో, ఇంకోటో పేరు కొరకు, మనం పేరు కొరకు ఏదైతే చేస్తామో అది తారుమారైతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే లోపల తమ సొంత ఆలోచనలు అనుసరించి నడుచుకున్న వారికి శ్రమ అన్నాడు. సొంత ఆలోచనలు అనుసరించి నడుచుకున్న వారికి శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. సరే, అయితే ఇంకొక మాట చెప్తా చూడండి. ఇది అక్కడ ఒకటే భాష ఉండేది. ఇక దేవుడు తారుమారు చేయగానే గోపురం కట్టాలి కదా. ఇప్పుడు ఈ గోపురం కట్టేటప్పుడు, రే సునీల్, ఇసుక తీసుకురావాలంటే వానికి ఇసుక అంటే అర్థం కావడంలే. పోయి రాళ్ళు తీసుకొని వస్తున్నాడు. ఎందుకు? భాష తారుమారైపోయింది. రే నీళ్లు తీసుకురావాలంటే వాడు నీళ్లు తీసుకురాకుండా ఇటుకలు తీసుకొస్తున్నాడు ఇంకొకడు. భాష తారుమారు చేస్తున్నాడు. ఇక ఆ గోపురం కట్టకుండా ఆగిపోయింది. అక్కడ గోపురం ఆగిపోయింది. దేవుడు వారిని చెదరగొట్టేశాడు. భూమి మీదతో పోండి, ఫలించండి, నిందించరా అన్నాడు. అయితే పెంతెకోస్తు పండుగప్పుడు ఏం చేసింది తెలిసిన? మీరు చెదిరిపోవడం కాదు, మీరు వినడం కాదు, ఇప్పుడు మీరు శక్తి పొందుకున్నంత వరకు
శక్తి పొందుకోవాలి. పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే నిలవండి. కొంతమంది కాళ్ళు మందిరంలో నిలవడు. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా, ఎప్పుడు భార్య, బిడ్డ, కొడుకు, ఇల్లు, పొలము, టీవీ, సెల్లు, ముచ్చట్లు, సంత కొరుకుతారు. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎట్లుందో. కొత్త నిబంధనలో మీరు వెళ్ళక శక్తి పొందుకునే వరకు నిలబడండి. మీకు శక్తి కావాలి. శరీరంతో, లోకంతో, పాపముతో, సాతానుతో యుద్ధం చేయాలంటే మీకు శక్తి కావాలి. ఈ శక్తి పరలోకం నుండి కావాలి. ఈ లోకం శక్తి కాదు, పరలోకపు శక్తి కావాలి. పరలోకం శక్తి కావాలంటే చూడండి, యేసయ్య బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా నుండే, ఆస్ట్రేలియా నుండే, జపాన్ నుండే, లండన్ నుండే. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశము తెరవబడి పెంతెకోస్తు పండుగ రోజు కూడా పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేము మందిరం నుండి. ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? ఆకాశము. మరి అక్కడ చూస్తే ఆకాశము నుండి అకస్మాత్ పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగబోతున్నాడంటే పరలోకపు శక్తిని తీసుకొని వస్తాడు. పరలోకపు శక్తితో అభిషేకిస్తాడు. పరలోకపు శక్తి, పరలోకము తెరవబడుతుంది. పరలోకము తెలుసుకొని ఆయన మన లోనికి దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మట్టి శరీరంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మట్టి దేహములో మహిమైశ్వర్యమును ఆ దేవుడు నివసించాలని కోరుకున్నాడు. హల్లెలూయా. అక్కడ భాషలు తారుమారని ఇక్కడ భాషలు కలుసుకుంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భాషలు ఏమవుతున్నాయి? కలుసుకుంటున్నాయి. అప్పుడు అర్థం కాలే, వాళ్ళు తారుమారైపోయి వెళ్ళిపోయారు. ఇక్కడనేమో అరే మన భాష మాట్లాడుతున్నాడే, అరే మన భాష మాట్లాడుతున్నాడే, అరే మన భాష మాట్లాడుతున్నాయమ్మా. చూడండి ఎంత లింక్ ఉందో ఈ పెంతెకోస్తు పండుగకు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి శక్తి పొందుకోవాలంటే ఏం చేయాలి? పై నుండి శక్తి పొందుకునే వరకు యెరూషలేములోనే తండ్రి యొక్క వాగ్దానం కొరకు కన్ను పెట్టుకొని, శక్తి పొందుకునే వరకు కన్ను పెట్టుకొని ఉండురుగాక. ఉండాలి. హల్లెలూయా. ఇది మొదటిది. రెండో చెప్తా, నిర్గమాకాండం రండి, 19వ అధ్యాయం. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంతకుముందు చెప్పాడు, కొన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని బిడ్డారా జాగ్రత్త గమనించండి. దేవుడు మొదటిసారి ఇశ్రాయేలీల మధ్యకు దిగబోతున్నాడు. మొదటిసారి ఇశ్రాయేలీల మధ్యకు దిగబోతున్నాడు ఆయన. మొదటిసారి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని తన ప్రజలకు ఇవ్వబోతున్నాడు. తన వాక్కులు ఇవ్వబోతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? వారిని కనిపెట్టుకోమన్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అందుకే వారి నుండి పరిశుద్ధపరచుకుంటూ వచ్చేది. నిర్గమాకాండం 19వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు తుక్కుని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఆయన దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి చదవండి. 18వ వచనం.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున. ఇప్పుడు చూడండి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మీరు చదవండి. పరిశుద్ధాత్ముడు ఎలా దిగాడు? పరిశుద్ధాత్ముడు ఎలా దిగాడు? పరిశుద్ధాత్ముడు ఎలా దిగాడు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా, అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి చూడండి ఏ రీతిగా అక్కడ కనబడి, అక్కడ మొదటి 2 వచనాలు చూడండి. ఇంకా పెద్దకొస్తన పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, చూడండి ఆయన దిగినప్పుడు ఇక్కడ చూడండి, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ప్రైజ్ ది లార్డ్. 2 సందర్భాలు పాత నిబంధనలో ఆయన దిగిన సందర్భాలు, కొత్త నిబంధనలో. పాత నిబంధనలో సంఘ స్థాపన ఇక్కడ జరుగుతుంది. పాత నిబంధన సంఘం వారికి కట్టడలు ఇయ్యాలి దేవుడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు వారి లోనికి రాబోతున్నాడు. అక్కడ కూడా అగ్ని జ్వాలల వలె, ఇక్కడ కూడా అగ్ని జ్వాల వలె. కొత్త నిబంధన సంఘంలో అక్కడ పర్వతం మీదకి దిగి వచ్చాడు, ఇక్కడ వారి లోనికి వారి మీదకి దిగి వచ్చాడు. చెప్పడం గట్టిగా దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అక్కడ కూడా మనం చూస్తే ఇల్లంతా నిండిపోయింది అగ్ని జ్వాలలతో, మొత్తం అంతా ధూమమయమైపోయింది. ఇక్కడ కూడా అంతే, గమనించండి. ఇదే నిర్గమాకాండం 32వ అధ్యాయం. 32వ అధ్యాయం చూడండి, జాగ్రత్త గమనించండి. దేవుడు ఈ పరిచర్య అంటే పాత నిబంధన పరిచర్య చూస్తే 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఈ 31వ అధ్యాయం వరకు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వాళ్ళని చూడగా చెడిపోయారు. చెడిపోయినప్పుడు ఆ రాతి పలకలు పగలగొట్టి దేవుని బిడ్డలారా అది వారికి తాపారు ఆ నీళ్లు. తర్వాత మోషే ప్రజలతో ఏమన్నాడు ఒకసారి చూడండి. యాజకులను ఏర్పరుస్తూ 27వ వచనం 32 నిర్గమాకాండం 32. వారిని చూసి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాలెంలో ద్వారం నుండి ద్వారం. అక్షరార్థమైన పరిచర్య ప్రారంభించినప్పుడు ఎలా ఉంది? ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలనని లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. 3000 మంది కూలిరి అంటే 3000 మంది చనిపోయారు. అక్షరార్థమైన పరిచర్య ప్రారంభించినప్పుడు 3000 మంది చనిపోయారు. ఆత్మానుసారమైన పరిచర్య అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37 నుంచి చదవండి. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఆ కింద చూస్తే పొడవబడి అని ఉంటుంది. పొడవబడి సహోదరులారా మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెప్పెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చెప్పండి గట్టిగా దేవుడికి మహిమ కలుగునుగాక. అక్షరార్థమైన ధర్మశాస్త్రం పాత నిబంధనలో 3000 మంది చనిపోయారు. ఆత్మానుసారమైనటువంటి కొత్త నిబంధన సంఘము స్థాపనప్పుడు 3000 మంది రక్షింపబడినారు. హల్లెలూయా. ఎంత లింక్ చూడండి. పెంతెకోస్తు పండుగకు పాత నిబంధన సంఘ స్థాపనకు భాషలకు
అక్షరార్థమైన మనిషి ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడవనందుకు వారికి వచ్చే శిక్ష 3,000 మంది చనిపోయారు. అయితే ఆత్మానుసారమైన పరిచర్య, మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందుకోండి, ఈ మాటలు అంగీకరించిన వారు 3,000 మంది రక్షింపబడినారు. ప్రైజ్ ది లార్డ్. పెంతెకోస్తు పండుగ రోజు జరిగింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. లేవికాండం రాండి. ఇప్పుడు పెంతెకోస్తు పండుగకు పాత నిబంధనలు ఉన్న దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ముందుగానే ఇచ్చినటువంటి టైం టేబుల్ ఈ పెంతెకోస్తు పండుగ గురించి అనుభవాలు 23వ అధ్యాయంలో నేను చెప్పాను ఇంతవరకు. ఇశ్రాయేలీయులకు ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఇశ్రాయేలీయులకు 7 పండుగలు. 7 పండుగలలో 23వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మర్నాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు 7 వారాలు లెక్కించాలా? 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. ప్రైజ్ ది లార్డ్. యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. ఇదే పస్కా పండుగ, ఇదే ప్రథమ ఫలముల పండుగ. ఇప్పుడు 7 పండుగలు, ఇది ఎన్నో పండుగ అంటే 4వ పండుగ. మొదట చూడండి 23వ అధ్యాయం 5వ వచనం. మొదటి నెల 14వ దినమున ఈ పండుగలకు ఈ పెంతెకోస్తు పండుగకు ఎంత లింక్ ఉందో ఒకసారి చూడండి. చదవండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. పస్కా పండుగ జరుగును. పస్కా పండుగ జరుగును. నంబర్ 1 పండుగ. రెండవది, ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. పొంగని రొట్టెల పండుగ. పొంగని రొట్టెల పండుగ రెండవది. పొంగని రొట్టెల పండుగ మూడవది. 10వ వచనంలో ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశంలోకి మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు, మీరు పంట వేసిన తర్వాత మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. నాన్న ఒక నిమిషం. మీరు మీ పంటలో ఒక పన అంటే వరిగడ్డి కోసినప్పుడు కానీ, మొక్కజొన్నలు సొప్ప కోసినప్పుడు కానీ అంత పన కడతారు. ఇట్లా కట్టి మోపులు కట్టి, చిన్న మోపు కట్టి చదవండి. ఇప్పుడు చదవండి. నేను మీకు ఇచ్చుచున్న దేశమున మీరు వచ్చి దాని పంటను పోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని, ఒక పన, ఒక చిన్న మోపు తీసుకొచ్చి ఇక్కడ తిరుగు యాజకునికి అడగట్లే, యాజకునికి ఇవ్వలేను. ఇప్పుడు కూర్చో. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. యాజకుడు ఈ పనను తీసుకొని ఏం చేస్తాడు? అల్లాడింపవలెను. ఆయన సన్నిధిలో అల్లాడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి పన. ఇది 3వ పండగ. అంటే నీకు వచ్చినటువంటి పంటలో ఒక పనం తీసుకొని రావాలి ఆయన సన్నిధికి. మామూలుగా అయితే మన పాత పద్ధతి ప్రకారం పిసుకులు కానీ, జొన్నలు అయితే పిసుకులు అవి మందిరాన్ని తీసుకొస్తారు. మొక్కజొన్నలు అయితే మొదట పండుతాయి, కొన్ని కంకులు ముందుగానే వస్తాయి, వాటిని తీసుకొని వస్తారు. కొంచెం ఒక పన మొదట పంట ఏదైనా వచ్చిందనుకోండి, టెంకాయలు కాసిననుకోండి టెంకాయ పట్టుకొని వస్తారు, వంకాయలు కాసిననుకోండి వంకాయలు పట్టుకొని వస్తారు. వాళ్ళు తీసుకొని రావాలి ఇజ్రాయేలు. ఆ పంటలో నుండి మొదటి తీసుకొని రావాలా. చెప్పండి, ఇది 3వ పంట. 4వ పండుగ ఏది? చదవండి. ఇప్పుడు మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కించాలి. అంటే ఇది తెచ్చిన దినము నుండి 7 వారాలు లెక్కించాలి.
7:49. లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు ఏ 10 దినములు అంటే లెక్కించి మరుదినం వరకు అంటే ఆదివారం వస్తుంది. 50 దినములు లెక్క అవుతుంది అప్పటికి. యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పింపవలెను. తీసుకురాబో క్రొత్త ఫలములు కొన్ని ఇన్ని పట్టుకురండి. ఫస్ట్ ఏమో ఒకటే పని తెచ్చాడు, అది యాజకుడు అక్కడ అల్లాడిస్తాడు. ఇప్పుడు ఏమని చెప్పాడు అక్కడ? యెహోవాకు క్రొత్త ఫలములతో. క్రొత్త ఫలాలు తీసుకురావాలి కొని, మొత్తం కలుపుకొని పడతారు, మొత్తం కలుపుకొని రైట్ ఇక్కడ పెట్టండి. అవి మొక్కజొన్నలు అనుకోండి, వరి అనుకోండి, గోధుమలు అనుకోండి, జాంపన్లు అనుకోండి, టెంకాయలు అక్కడ కింద పెట్టు. అది దీన్ని ఏమంటారు? ప్రథమ ఫలముల పండుగ. ప్రైజ్ ది లార్డ్. క్రొత్త ఫలముల పండుగ ఇది. దీన్ని ఏమంటారు? చెప్పండి గట్టిగా. క్రొత్త ఫలముల చెప్పండి గట్టిగా. క్రొత్త ఫలముల. మొదట ఒకటే తెచ్చారు, తర్వాత ఇన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఒక పండు తీసుకొచ్చారు, 2-3 పండ్లు తీసుకొచ్చారు, తర్వాత ఇన్ని తీసుకొని వచ్చారు. ఇది 4వ పండుగ. ఇంకొకటి చెప్తా చూడండి, 23వ వచనంలో, 24వ వచనంలో. 7వ నెలలో ఇశ్రాయేలు ఇట్లను 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 7వ నెలలో దీన్ని శృంగధ్వని. ఏం ధ్వని? యాజకులు ఏం చేస్తారంటే అని ఊదుతారు, అందరూ రావాలి. శృంగధ్వని పండుగ. 6వది చదవండి కింద 26-27. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, 7వ నెల 10వ దినము పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థమైన దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమం చేయవలెను. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమం చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకుంటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనా చేయి ప్రతి వాని ప్రజల్లో ఉండకుండా నాశనం చేసేది. ఇది 6వ పండుగ. 7వ పండుగ చెప్తున్నాడు చివరిగా 39వ వచనం చదవండి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటగా కూర్చుకొనగా. మీరు ఇక్కడ 34 వచనం చదవండి ఒకసారి. 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగను జరుగుతుంది. అది 7 పండుగలు అయిపోయినాయి. పర్ణశాలల పండగ. దేవుని బిడ్డారా, ఈ 7 పండుగలు, ఈ 7 పండుగలలో ఇవి దేవుడు టైం టేబుల్ ఇచ్చాడు మనిషికి పాత నిబంధనలో. ఏం టైం టేబుల్ అంటే, మొదటిది పస్కా పండుగ. ఈ పస్కా పండుగ అనేది యేసు ప్రభు శిలువ ఎప్పుడు వేయబడ్డాడు? పాత నిబంధనలు ఇవన్నీ పండుగలు. కొత్త నిబంధనల్లో ఈ పండుగలు కూడా నెరవేర్చబడుతున్నాయి. కొత్త నిబంధనలో పస్కా పండుగ రోజు యేసయ్య కలవరి శిలువలో రక్తముగాచి ప్రాణం పెట్టి పస్కా పండుగ రోజే ఆయన శిలువ వేయబడ్డాడు. ఈ పండుగలన్నీ ఆత్మీయంగా నెరవేర్చబడ్డాయి. పస్కా పండుగ వాళ్ళకు యూదులకు మొదటి నెల 14వ తేదీ ఉంటుంది పస్కా పండుగ. ఇప్పుడు క్రీస్తులో మనకు పస్కా పండుగ యేసయ్య మరణించాడు. 2వది పొంగని రొట్టెల పండుగ. పొంగని రొట్టెల పండుగ అది క్రీస్తులో మనకు నెరవేర్చబడింది. ఇదిగో పొంగనని ఎందుకు చాలా చోట్ల పొంగని రొట్టెలు అని ఉంటుంది. ఎందుకు ఉంటుంది పొంగని రొట్టెలు? పొంగడం అంటే గర్వం, పొంగిపోవడం.
ఆత్మీయంగా పొంగిపోకూడదు. మీరు లేవీకాండం 1వ వాక్యంలో కూడా ఉంటుంది, వద్దులే ఇప్పుడు తీయొద్దండి. చాలా చోట్ల పొంగని రొట్టెలు. దేవుని బిడ్డలు ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఏ విషయంలో కానీ పొంగిపోతూ ఉండకూడదు. కాల్చబడాలా, అనపబడాలి, కాల్చబడాలి. పొంగకూడదు, ఉబ్బకూడదు, ఉబ్బిపోకూడదు. ఒక ప్రార్థించినప్పుడు, పరిచయం చేసినప్పుడు, వాక్యం అప్పుడు, స్వార్థ ప్రకటించినప్పుడు, ఆత్మీయ జీవితంలో వాక్యం చదివినప్పుడు, వాక్యం తెలుసుకున్నప్పుడు, భాషలు మాట్లాడినప్పుడు, దేవుడు వివిధమైనటువంటి వరాల నుంచి మనల్ని బలపరిచినప్పుడు, ఏ విషయంలోనైనా సరే దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, వరాలను బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి పొంగిపోకూడదు. యేసయ్య నీ కొరకు నా కొరకు ఏ మాత్రం పొంగిపోకుండా తగ్గించుకొని వచ్చి కలవరిశిలో రక్తం గార్చి ప్రాణం పెట్టిన ఆ శరీరాన్ని, ఆ రొట్టెను, ద్రాక్ష రసం మనం తీసుకుంటాం. అది తీసుకున్నప్పుడంతా మనకు పండగే. చప్పటి కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు శరీరం తీసుకున్నప్పుడు పండగ మనకు. ఎందుకు తెలిసిన? నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, అంచె దినుడైన వారిని లేపుతా. 3వ పండగ, నీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినతడు యెహోవా ఆ పనును అల్లాడింపవలెను. చూడండి, ఇది జాగ్రత్త గమనించండి. మొదటి పన ఇప్పుడు మీరు ఎక్కడ చూశారు? పంటలో మొదటి పన. ప్రపంచములో నేను ఎప్పుడు చెప్తుంటా, దేవుడు మానవులే ఒక పంట, మనిషిలే ఒక పంట, మనం ఆత్మల పంట. వరి పంట ఎట్లనో, జొన్న పంట ఎట్లనో, కంది పంట ఎట్లనో, మనం ఒక పంట, ఆత్మల పంట. ఈ ఆత్మల పంటలో మొట్టమొదటిగా పక్వానికి వచ్చి పరిపక్వమై సంపూర్ణ పురుషుడిగా ఎదిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి మొట్టమొదటిగా యాజకుని దగ్గరికి, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి చేరిన పంట. ఆ మొదటి పంటనే యేసయ్య. చప్పటి కొట్టండి. ఆ మొదటి పన యేసయ్య. ఆ మొదటి పన యేసయ్య. ఆ మొదటి పన యేసయ్య. మొదటి పన చెప్పండి, యేసయ్య. ఆయన ప్రథమ ఫలముగా మొదటగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఇప్పుడు అక్కడ అల్లాడుచు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క మందిరంలో, గుడారంలో, ఆయన స్థలంలో మన కొరకు ఆయన అల్లాడుచు అంగీకరింపబడుతున్నాడు. మనల్ని అంగీకరించడానికి చూడండి, అది ఆయన అంగీకరిస్తున్నాడు. ఆ మొదటి పన యేసయ్యే. తరువాత పంట కోసేటప్పుడు క్రొత్త ఫలములు ఇంటికి తెచ్చుకుంటాం. మొదటేమో కొన్ని తీసుకొస్తాం పంట బాగా, తర్వాత అన్ని ఒకటిసారి తీసుకున్నప్పుడు, కోసుకున్నప్పుడు ఒక 4 మూటలు 3 మూటలు ప్రథమ ఫలము, కొత్త ఫలములని తీసుకొని వస్తాం మందిరానికి. అలాగే ప్రపంచములో నుండి ఈ కొత్త ఫలములు ఎవరనగా 120 మంది మేడగదిలో ఉన్న ఆది అపోస్తలులో చనిపోయి బాప్తిసం ద్వారా తిరిగి లేపబడి 120 మందిని మేడగదిలో ఆది అపోస్తలులు. ఈ ప్రపంచంలో నుండి దేవుడు చూడండి ఏర్పరచుకున్న క్రొత్త ఫలములు. ప్రైజ్ ది లార్డ్. ఆది అపోస్తల 120 మంది ఎవరు చెప్పండి? ప్రథమ ఫలములు. ప్రియ దేవుని బిడ్డలారా, అది పెంతెకోస్తు పండుగ. అది పెంతెకోస్తు పండుగ. చూడండి, మొదటి స్టెప్ ఏమో పస్కా పండుగ, రెండవ స్టెప్ ఏమో చెప్పండి, మొదటి స్టెప్ ఏమో పస్కా పండుగ, రెండవ స్టెప్ ఏమో మొదటి పొంగని రొట్టెల పండుగ, మూడోదేమో మొదటి పండగ. మీకు తెలియదు, పంట కాసింది అనుకోండి, పిసుకులు అయినాయి అనుకోండి, జొన్న సంచులు. మా నాయన జొన్న కక్కులు తీసుకుని వచ్చేవాడు పిసుకులు. అరే పంట మొదటి ఫస్ట్ బాగా కాసిందిరా ఇది, పిసుకులు తీసుకొచ్చేవాడు. పంటలో నుండి బుడలు కూడా, కంది బుడలు ఏమైనా ముందుగానే కాస్తాయి, అవి కొన్ని తీసుకొని ఇచ్చేవాడు.
పంట కోయకముందే తీసుకొని వచ్చేవాడు. కొన్ని కందిపూటలు ఇంటికి తీసుకొచ్చి తినేవాళ్ళం. అట్లాగే పంట కోసిన తర్వాత దేవుని బిడ్డలారా, క్రొత్త ఫలముల పండగ ఆది అపోస్తలుడు. అంటే ఇప్పుడు ఈ పండగలన్నీ యేసయ్య వచ్చి చనిపోయి, ఇప్పుడు చూడండి, ఒకటేమో పస్కా పండుగ జరిగిపోయింది, యేసయ్య వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. రెండోది ఆయన ప్రభు రక్తం ఇచ్చాడు. మూడవది చెప్పండి, మొదటి అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. పస్కా పండుగ చనిపోయాడు, శరీర రక్తం ఇచ్చాడు. మూడవది ఆయన తిరిగి లేచాడు. ఆ నాలుగవది పెంతెకోస్తు పండుగ జరిగిపోయింది. అది కూడా పెంతెకోస్తు పండుగ జరిగిపోయింది. అంటే టైం టేబుల్ ప్రకారము దేవుడు యేసయ్య ఈ భూమి మీదకి దిగినప్పటి నుండి మనకిచ్చిన ఆ 7 పండుగలు ఆత్మీయతలో ఉన్నాయి. ఈ 7 పండుగలు ఆత్మీయతలో ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు జరగబోయే పండుగ ఏదో చూడండి, ఇంకా జరగలేదు. అది ఏది? 23-24 వచనం. 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా శృంగ ధ్వని. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం, శృంగ ధ్వని పండుగ ధ్వని పూర ఊరాలి. ఇప్పుడు జరగబోయే పండుగ ఇంకా జరగలేదు. ఈ పండుగ కొత్త నిబంధన పండుగలో ఈ పండుగ ఇంకా జరగలేదు. 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. శృంగ ధ్వని పండగ. ఆ బూర శబ్దము వినగానే పరిశుద్ధులందరూ సంఘముగా కూడుకోవాలి. అది సార్వత్రిక సంఘం. యేసయ్య మధ్యాకాశం వచ్చినప్పుడు ఒక బూర ధ్వని వస్తుంది, పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఇది 5వ పండుగ. ఇది ఇంకా మనకు రాలే. ఇప్పుడు యేసయ్య బూర ధ్వని శబ్దము రాగానే, ఇది ఇంకా జరగలేదు. దీని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ పండుగ ఇప్పుడు మనం అప్పుడే వచ్చిన పండుగ అంటాం. క్రిస్మస్ పండుగ వచ్చిన అరే అప్పుడే వచ్చిన పండుగ అంటాం. పండుగ బట్టలు తయారు, సున్నం కొట్టుకొని అన్ని కొట్టుకొని భక్ష్యాలు అన్ని సిద్ధపాటు చేస్తాం. ఇప్పుడు మనం ఏ పండుగ కొరకు సిద్ధపాటు చేయాలి? ఆ శృంగధ్వని పూర శబ్దం వినగానే ఎత్తబడడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకోసం పండుగ అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధులందరూ పూర శబ్దానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక చివరికి ఇంకోటి 6వ చూడండి. 6వది ఏంటి? ఇప్పుడు ఎత్తబడిన తర్వాత ఎవరు విడవబడతారు? యూదులు. ఇప్పటి వరకు వారు యేసు ప్రభువుని నమ్ముకోలే. వారు విడవబడతారు. విడవబడినప్పుడు 3.5 సంవత్సరాలు సాతాను యెరూషలేములో కూర్చొని, మందిరం కట్టబడిన తర్వాత యెరూషలేములో కూర్చుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, మెస్సయ్య వచ్చాడు, మేము ఆయన నమ్మలేదు అని ఏడుస్తారు. అది యూదులే తమ్మును తాము దుఃఖపడతారు. అయ్యో ఆయన వచ్చాడు, మేము తమ్మును తాము దుఃఖపడి ఏడుస్తారు. అదే ఈ పండగ. అప్పుడు ఎవరైతే దుఃఖపడరో వారు కొట్టివేయబడతారు. ఇది ఒక పెద్ద మెసేజ్. ఇది మీరు ప్రకటన గ్రంథానికి వెళ్ళాలా, మత్తయి, లూకా, వీటన్నిటికి వెళ్ళాలా. నేను మీకు షార్ట్కట్లో చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, వారు పశ్చాత్తాపడి దుఃఖపడి అయ్యో మేము ఆయన నమ్మలేదని ఆ రోజు వాళ్ళు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు, పశ్చాత్తాపడతారు, కన్నీరు గారుస్తారు. మెస్సయ్య వచ్చినాడు, మేము ఆయన అంగీకరించలేదని. ప్రైజ్ ది లార్డ్. అయిపోయిందా? ఇది 6వది. 7వది ఏది? పర్ణశాల పండగ. ఆ పర్ణశాల పండగకి ఎవడైతే రాదు వాని మీద వాన కురుస్తుందంట. మీరు చదువుతారా మాట? ఎక్కడుంటుంది ఆ మాట? పర్ణశాల పండగ రాని వాని మీద వాన పడదు. జఫన్యా చూడండి, జకర్యా గ్రంథం 14-16 వచనం.
మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవా రాజునకు మొక్కుటకు యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. పర్ణశాలల పండగ ఇంకా కాలేదు, అది 1000 ఏళ్ల పరిపాలన. చప్పటి కూడా గట్టిగా చప్పటి కూడా చెప్పాల. 1000 ఏళ్ల పరిపాలన పర్ణశాల పండగ. ఎవరైతే యెరూషలేముగా పోతారో వాళ్ళ మీద వర్షం ఉండదు. రైతులా అది ఆత్మీయంగా రేపు జరగబోయేది పర్ణశాల పండగ. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి అక్కడ ఏమన్నాడు తెలిసిన, యెరూషలేము మీదకి వచ్చిన అన్య జనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మొక్కుటకు. ఇండియాను చూడాల్సిందే, చైనాను చూడాల్సిందే, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, రష్యా, జపాన్, బ్లూల్యాండ్, ఇంగ్లాండ్, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, ఏటేటా వత్తురు యెరూషలేముకు లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవా అను రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తుల కుటుంబం వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఒకవేళ రాకుండా ఉండిన వారికి వర్షం లేకపోతే పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మోత్తును. చూశారా, ఇది పర్ణశాల పండుగ. రాజునకు మొక్కుటకు పర్ణశాల 1000 ఏళ్ల పరిపాలనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 7 పండుగల్లో ఈ పండుగ 4వ పండుగ అయిపోయింది. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఏ పండుగ కొరకు ఎదురు చూడాలా చెప్పండి? శృంగధ్వని పండుగ. ఎప్పుడు బూర ఊదబడుతుందో పరిశుద్ధులందరూ ఎత్తపడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ, దీనికి ఎంత కనెక్షన్ ఉంటుందండి పాత నిబంధనలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుకి చాలు ఒక 3 విషయాలు పెంతెకోస్తు పండుగకు ఉన్నటువంటి మరి కొన్ని సందర్భాలు. ఒకటి, భాష ఎందుకు తారుమారింది. రెండవది అక్కడ అగ్ని ఆ పర్వతం మీద ఆయన దిగినప్పుడు, ధర్మశాస్త్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు పర్వతం అంతా కంపించింది. అట్లాగే పరిశుద్ధాత్ముడు వారి మీదకి, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినప్పుడు అగ్ని జ్వాలలో వారికి కనపడ్డాడు. తర్వాత మూడవది ఏంటంటే, అక్కడ 3000 మంది చనిపోయారు. కొత్త నిబంధన సంఘ స్థాపనప్పుడు, పాత నిబంధన సంఘ స్థాపన, కొత్త నిబంధన సంఘ స్థాపనలో 3000 మంది రక్షింపబడ్డారు. 4వ విషయం ఏంటి? పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ అని, 50వ రోజుల పండుగ అని, తర్వాత చెప్పండి, వారముల పండుగ అని, పెంతెకోస్తు పండుగ అని, తర్వాత ఇంకా కొత్త ఫలముల పండుగ అని, కొత్త ఫలముల పండుగ అని, ఇంకా కొత్త పండుగ అని. ప్రైజ్ ది లార్డ్. ఈ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండుగ మరి ఉన్నటువంటి సంబంధం పాత నిబంధనలో ఎన్నో ఉన్నాయి. మరి ఈ రాత్రి మనం తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనకు సెలవిచ్చిన మాట ఏంటంటే, యెరూషలేమును విడివక పైనుండి శక్తి మీ మీద కుమ్మరింపబడు వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి, ఎదురు చూడండి. ఆమె చెప్పండి. జీవాధిపతి నీకు స్తోత్రములు. ప్రేమ కలిగిన దేవా, నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాను. అయోగ్యులము నాయన, పాత్రులము, ఎన్నికలేని వారమును ఇచ్చిన దౌర్భాగ్యమయ్యా, నీ కృప చేత నాయన మాకు యోగ్యతనిచ్చే సన్నిధానంలో అయ్యా ఆత్మయంతో ఆనందించేటువంటి భాగ్యములు కలుగ చేసిన తండ్రి నీకు స్తోత్రం.
ఈ పరిశుద్ధాత్మ కూటంలో నాయన ఇంతవరకు నీ సన్నిధి నుంచి నడిపించిన తండ్రి నీకు వందనాలు. ఈ దాసం ద్వారా వినిపించబడిన శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా పై నుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, ఎదురు చూడండి అంటున్నారు నాయన. అయ్యా నీ కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు, నూతన శక్తి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు నాయన. నిజంగా నీ కొరకు ఎదురు చూసేటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. నీ ఆత్మను పొందు వరకు నాయన సహవాసమును విడిచిపెట్టక, నీతో సహవాసమును విడిచిపెట్టక నిలిచి ఉండి నీలో ఫలించే కృపను దయచేయండి. మహోన్నతుడానికి స్తోత్రాలు నాయన. జీవం కలిగిన తండ్రి, శ్రేష్టమైన నీ మాటల ద్వారా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను బలపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నీ నూతన బలం చేత, నూతన శక్తి చేత ప్రతి బిడ్డను నింపండి. పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి మర్మమును నాయన తెలియపరిచిన ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా నాయన అయ్యా నాయన పెద్దకొస్తున్న పండుగ దినము అయ్యా అపోస్తలులు ఏ విధంగా నీ శక్తిని పొందుకున్నారు, ఆత్మతో నింపబడినారు, ఆ విధంగా ప్రతి బిడ్డ కూడా నీ ఆత్మతో నింపబడే కృపణ ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. శృంగతముల పండుగ ఏ విధంగా జరపబడుతుందని ఆయన రాబోయేటువంటి అయ్యా నా తండ్రి రాకడ కొరకు ప్రతి బిడ్డ ఎదురు చూసే కృపణ ఇచ్చేయండి నాయన. కనికరించండి నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా రక్షింపబడే కృపణ దయచేయండి. ఆత్మతో నాయన నింపబడని ప్రతి బిడ్డ కూడా నీ ఆత్మతో నింపబడే కృపణ దయచేయండి. అడుగు వారికి నిశ్చయంగా ఆత్మను అనుగ్రహిస్తాను తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో ప్రతి బిడ్డ నింపినందుకు నీకు స్తోత్రాలు. వాక్యంలో కూడా ప్రతి హృదయంలో నాయన మీరే నీరు కట్టి ఫలింపచేసి నీ రాకడ కొరకు ప్రతి బిడ్డను సిద్ధపాటు చేసి మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.